తూమణి మాడత్తు. ఈ శ్రీకృష్ణ సంశ్లేషానికి కొందరు మట్టలెక్కటం, మరికొందరు మన్మధుణ్ణి ఆరాధించటం, మరికొందరు అనేక సార్లు ప్రపత్తి చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు. ప్రపత్తి చేయుచుండగా ఈ లేపబడి గోపిక ఈ విధముగా నిర్లక్ష్యంగా హంసతులిగా కల్పం మీద పరుండటం భాగ్యమా అని అంటున్నారు బయట ఉన్న గోపికలు. ఇలా పడుకోకూడదు కదా అని. సరే, ఈ అవస్థ ప్రపత్తి అందుకల సాయిమార అవస్థ అంటారు. అంటే ఉపాయత్వ అధ్యవసాయము, దీనినే ప్రపత్తి అంటారు. భగవత్ ప్రవృత్తి ప్రతిబంధక స్వప్రవృత్తి నివృత్తి అనుటయే ప్రపత్తి. ఇదియే మన సిద్ధాంతానికి జీవకర్ర లాంటిది. ఈ మాట ఏంటది? అదే భగవత్ ప్రవృత్తి ప్రతిబంధక స్వప్రవృత్తి నివృత్తి అనేదే మన సిద్ధాంతానికి జీవకర్ర లాంటిదన్నమాట. అంటే ఏంటి దాని అర్థం? నా రక్షణ నేను చేసుకోగలుగుతాను అని దానిని భగవంతుడు సహించడంట. స్వతంత్రంగా ఉండటం అనేది భగవంతుడికి ఇష్టం ఉండదు. భగవంతుడు సహజంగా నిరపేక్ష రక్షకుడు, అందరినీ రక్షించేవాడు భగవంతుడు. ఇది ఆయన స్వరూపం. అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వం, అనన్య శేషత్వము మన జీవుని యొక్క స్వరూపం. ఈ మూడు మనకు ఉండాలి, భగవంతుని యందు ఉండాలి. జీవునకు శేషత్వ పారతంత్రాలు మనకి సహజమైన అలంకారం. ఆ రెండే జీవునికి. వీరు ప్రపన్నులవుట వలన తమ రక్షణములో తాము అన్వయింపరా అని వారు. ప్రపన్నులు ఏం చేస్తారు? తనని తను రక్షించుకోరు, భగవంతుడే రక్షించాలనే వాళ్ళనే ప్రపన్నులు అంటారు. అంటే దీనినే పరగత స్వీకారము, స్వగత స్వీకారం అనే రెండు విధాలుగా ఉంటుంది ఈ రక్షణ అనేది. అంటే భగవంతుని పొందుటకు తాను చేయి కృషిని స్వగత స్వీకారం అంటారు. మనంతట మనం స్వతంత్రించి భగవంతుని పొందాలనేది స్వగత స్వీకారం. మరి ఇంకొకటి భగవంతుడే మనల్ని వచ్చి రక్షించాలనేది పరగత స్వీకారం. ఇప్పుడు నిన్న మనము చెప్పుకున్నామే మర్కటము మార్జాలం అని రెండు. అప్పుడు మార్జాలంది పరగత ఇది, మర్కటంది స్వగత అన్నమాట. మనకి మెయిన్ ఏంటి? అది మనం చేయాల్సింది మార్జాలదన్నమాట. అది పరగత. అది దీనినే ఘటోపనిషత్తు యందు ఈ విధంగా చెప్పారు. న్యాయమాత్మ ప్రవచనేన నలభ్య నమేధ యాన భవనా శృతేన యమే వైషు గుణతే తేన లభ్య తస్సైష ఆత్మ వివృణతే తనుగస్వాం అని. అంటే ఎంతటి మేధయున్నా, అనేక శాస్త్రాలు మనం చదివినా భగవంతుని పొందలేము. ఎప్పుడు పొందుతాము? ఆయన ఎప్పుడు నిన్ను వరిస్తాడో, ఎప్పుడు నీ మీద దయగలుగుతుందో అప్పుడే మనం ఆయన్ని పొందగలుగుతాం. అతనికి అప్పుడు మనకి స్వయంగా తన రూపాన్ని తానే చూపెడతాడు భగవంతుడు. ఈ గోపిక ఏంటి? సీతమ్మ వారిలాగా ఉంది ప్రపన్న నిష్టలో. అంటే భగవంతుడే వచ్చి నన్ను రక్షించాలనే నిష్టలో ఉంది ఇప్పుడు లోపల ఉన్న గోపిక అన్నమాట. 5 లక్షల ఇళ్లలో ఉన్న ఆడపిల్లలందరూ ఇక్కడ వచ్చి ఉండగా నీవు పరుండి నిద్రించడు తగునా అని అంటున్నారు బయట గోపికలు. ఈ గోపికలు లక్ష్మణస్వామి వంటి వారు. ఈ బయట గోపికలు వాళ్ళు శేషత్వానికి ప్రతినిధి. లక్ష్మణుడు ఏ విధంగా రాముని యొక్క కైంకర్యము ఎల్లవేళలా తనే చెయ్యాలి, మొత్తం అంతా కైంకర్యము తనే చేయవాలని కోరుకున్నారు. ఈ బయట ఉన్న గోపికలు కూడా స్త్రీ నిత్యసూరుల వంటివి. ఈ స్త్రీలు నిత్యసూరుల వంటి వారు అన్నమాట. వాళ్ళు నిరంతరము భగవంతుని కళ్యాణ గుణాలను అనుభవం చేస్తూ ఉంటారు ఈ బయట ఉన్న స్త్రీలు. తూమణి మాడత్తు అనే పాసురాన్ని మనం అనుసంధానం చేయాలి. தூமணி மாடத்து சுட்டும் விளக்கெரிய தூபம் கமல துயிலனேனே கண்வளரும் ஆமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமபெருந்தியல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ నామం ఫలవం నవీంద్రేలో రెంబావాయ్. ఈ పాసురము ఈ పరగత స్వీకారానికి అత్యవసాయానికి గుర్తు. ఈ పాసురం కావలసిన ఆయనే వచ్చునని భావంతో భగవంతుని సన్నిధికి పోవటం అని
పరుండి ఉన్నది ఈ లోపల ఉన్న గోపిక. ఆయనే వచ్చి నన్ను స్వీకరిస్తాడని లోపల పడుకోనుందనమాట ఆయన ఈ గోపికను. అది దాన్నే పరగత స్వీకారం అంటారు. పరిశుద్ధమగు మాణిక్యములతో నిర్మింపబడిన మేడ చుట్టూను దీపములు వెలుగుచుండగా, అగరవత్తులు పరిమళించుచుండగా, మెత్తైన హంసతూలికా తల్పంపై పరుండిన మేనత్త పుత్రిక మాణిక్యపు తలుపుల గడియ తీయము అంటున్నారు బయట ఉన్న గోపిలు ఈ గోపికని. ఇవి ఎంతసేపటికి తీయకపోతే, ఓ అత్తగారు ఆమెను లేపురు, మీ పుత్రిక కదా, ఆమె చెవిటిదా లేక బద్దకస్తురాలా, లేవకుండా ఏంటి అని చెప్పి ఆ లోపల ఉన్న అత్తగారికి అడుగుతున్నారు. చాలా కాలం నిద్రించినట్లు ఎవరైనా మంత్రించారా, లెగవద్దని ఎవరైనా మంత్రించారా, అందుకే అలా పడుకొని ఉంటుందా, మేము ఇన్ని తిరునామాల్ని మేము కీర్తిస్తున్నాము అయినా కూడా ఆమె లేవటం లేదని చెప్పి ఆ తల్లిని కూడా అడుగుతున్నారు అన్నమాట. తూమణి మాడత్తు సుత్తం విళక్కెరియ, దోషములు తొలగించుకొన అవసరము లేకుండానే సహజగా మగు మంచి గుణములతో కట్టిన మేడ అనమాట. అది ఆ మణులతో కట్టారు కదా, వాటికి ఏ దోషాలు లేవన్నమాట. అన్ని పరిశుద్ధమైన మణులతో కట్టిందనమాట. భగవంతుడికి మనకు ఆత్మకి గుణాలు 8 ఉంటాయి. అవి దోషం లేకుండా పరిశుద్ధంగా ఉంటాయి అన్నమాట ఆ 8 గుణాలు. కానీ ఆయనది ఎప్పుడు దోషాలు ఉండవు. మనకేంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ జన్మెత్తిన తర్వాత పుణ్యపాపాలు చేసి మనకి ఈ ఆత్మగుణాలు 8కి దోషాలు అంటుకుంటాయి. కానీ భగవంతుడికి అది ఉండదు. అలాంటి మాణిక్యాలతో కట్టిన, దోషము లేని మాణిక్యాలతో కట్టిన ఈ మేడ అని చెప్తున్నారు. గోపాంగన యొక్క భవనము సహజ ప్రకాశం గల మణులతో నిర్మించబడింది. అది సహజంగానే ఈ గుణాలతోటి, 8 గుణాలతోటి పరిశుద్ధమై ఉన్న మేడ అన్నమాట. అది కల్వళరం, నిద్ర అనగా పరవశము. మేము లక్ష్మణస్వామి వల్లే నిద్ర లేకుండా నీవేమన్నా స్వేచ్ఛగా నిద్రిస్తున్నాం, మేమేమన్నా లక్ష్మణస్వామిలాగా అసలు నిద్రపోకుండా మేము ఉన్నాము, సేవ చే నీవేమన్నా చక్కగా నిద్రపోతున్నాము అనగా ఎవరికైనాను బ్రహ్మసూత్రమునందు నమ్మిక కలదనగా ఎవరికైనాను భగవంతుడే ఫలం ఇవ్వాలనే సిద్ధాంతం ఉన్నది కదా, ఆయనే మనకి ఫలం ఇవ్వాలి. లోపల ఉన్న గోపిక భక్తుని యొక్క అభీష్టమున సంగువాడు నారాయణుడే కావున మీకు ఎందుడికి ఆరాటము, ఎప్పుడైనా ఆయన ఇస్తాడు కదా, ఎందుకంత ఆరాటపడుతున్నారని చెప్పి లోపల ఉన్న గోపిక అంటుంది. మామాన్ మగళే, అర్జునుడు శ్రీకృష్ణుని తన బావుమర్దిగా తలచి అనగా అసామాన్య మానవునిగా తలచి మాట్లాడతాడు. తరువాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు కదా భగవద్గీతలో. అప్పుడు అయ్యో నేను ఇట్లా ఇన్ని మాటలు మాట్లాడానే, సామాన్య మానవుడు అని తెలిసని చెప్పి ఆయన అవమానపరిచానని చెప్పి క్షమాపణని కోరుకుంటాడు అర్జునుడు. ఆ విధంగానే ఆండాడు తల్లి కూడా ఈ గోపికను తన మేనత్త కూతురుగా భావించింది. మణికదవంతాళ్ళు తెరవాయి, నీవే వచ్చి తలుపు తెరువు. ఈ బయట ఉన్న గోపికలు తలుపు తెరిచియే ఉన్నా కూడా ఎవరైనా పురుషకారంగా ఉండే వచ్చి తలుపు తీయాలి, మా అంతటా మేము తీసుకొని రామని చెప్తున్నారు వాళ్ళు. అది గ్రహించలేక మేము తడబడుతుండగా అజ్ఞానాన్ని చూచి పరిహసింపదలుచుకున్నావా, మేము ఎవరైనా పురుషకారంగా వద్దాం అనుకున్నాం, అది నువ్వేదో మా అజ్ఞానం అని చెప్పి మమ్మల్ని పరిహసిస్తున్నావు, నీవే వచ్చి తలుపు తెరువుమమ్మ అని బయట గోపికలు లోపలి గోపికను అడుగుతున్నారు. మామీరవళై ఎడుప్పీరో ఉన్మగళ్, ఓ అత్తగారా మీ అమ్మాయిని లేపండి అనుచున్నారు. బయట గోపికలు మీ అమ్మాయి అనుచు ఏర్పాటును ఎత్తి చూపుతున్నారు. వాళ్ళు అంటే గోపికలు లేపరంగా మీ అమ్మాయి అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈ బయట ఉన్న గోపికలు. ఈ ఏర్పాటును జ్ఞానము కలిగిన వారు ఒక శిక్షగా భావిస్తారు. మీ అని అంటే తెలిసిన వాళ్ళు ఏంటి, అయ్యో ఏంటి ఇట్లా మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నారని ఒక శిక్ష అనుకుంటారు వాళ్ళు. ఇక భాగవతోత్తములు ఎవరిని నావాడు అని భావిస్తారు, ఒక భాగవతోత్తముడు వాడిని నావాడు అని భావిస్తారు, వాడు తరిస్తాడు. ఇది భాష్యకారుల సిద్ధాంతం. ఎవరైతే ఆ మాట అంటారో ఒక భాగవతుడు వీడు నావాడు అని అంటే వాడు తరిస్తారు. ఇది మన రామానుజుల వారి సిద్ధాంతం. పశుర్ మనుష్య పక్షీవ ఏచ వైష్ణవ సంశ్రయ తనైవతే ప్రేయశాంతి తద్విష్ణో పరమం పదం.
ఒక భాగవతుడు కానీ ఒక వైష్ణవునిచే అభిమానింపబడి ఏ విధంగా పరమపదాన్ని పొందగలదో ఆ విధంగానే పశువైనా పక్షి అయినా కూడా, మన మనుషులే కాదు పశువైనా పక్షి అయినా కూడా పరమపదాన్ని పొందుతాయి అన్నమాట. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? దుర్యోధనుని మామకాహ అని అభిమానించాడు ధృతరాష్ట్రుడు. ఏమయ్యారు వాళ్ళంతా? మరి అప్పుడు కృష్ణుడు పాండవులను ఏమన్నాడు? మమ ప్రాణాహి పాండవాహ అని అభిమానించాడు పాండవుల్ని. దీనివల్ల పాండవులు ఉజ్జీవించారు. ధృతరాష్ట్రుడి వల్ల వాళ్ళు ఎంత ఆయన అభిమానించినా వాళ్ళు ఇదైపోయారు. మగళదాన్ భూమయ్యో, మీ అమ్మాయి మోగదా అంటున్నారు. అండ్రి చెవిడో, ఆమె మూగది అయినను వచ్చి తలుపు తీయొచ్చు, దానికి మాటలేం రావక్కర్లేదు కదా, వచ్చి గడి తీయటమే కదా. మీ అమ్మాయి చెవులకు రంధ్రములు లేవా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఈ బయట ఉన్న గోపికలు. లేక పరాకుగా ఉందా, అనందలో లేక పరాగ్గా ఉందా అని అంటున్నారు. ఏవ పెరుందియర్ మందిరప్పట్టాలో, లేవకుండుటకు ఎవరైనా కావలి ఉన్నారా, ఎవరైనా పక్క నుండి లేవద్దని చెప్తున్నారా ఆమెని అని అడుగుతున్నారు. లేదా దీర్ఘకాలం నిద్రించుటకు ఎవరైనా మంత్రించి మందించారా అని అడుగుతున్నారు వీళ్ళు బయట ఉన్న గోపికలు. ఈ మాటలు